ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా వస్తుంది. లైక్ దిస్, మీ దగ్గర 5G మొబైల్ ఉండొచ్చు, 4G మొబైల్ ఉండొచ్చు, కాకపోతే మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ మాత్రం చాలా స్లోగా వస్తుందా. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీ దగ్గర 4G మొబైల్ ఉన్నా సరే మీరు 5G రేంజ్లో మీరు ఇంటర్నెట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే టాప్ 3 సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ దగ్గర 4G మొబైల్ ఉండొచ్చు, 5G మొబైల్ ఉండొచ్చు, కాకపోతే మీరు 5G రేంజ్లో హై స్పీడ్ ఇంటర్నెట్ని మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 సెట్టింగ్స్ని చేసుకోవాలని చెప్పాను కదా. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో మనకు డిఫాల్ట్గా గూగుల్ క్రోమ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తుంటే గూగుల్ క్రోమ్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తుంటే పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఈ 3 డాట్స్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు సైడ్ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట కంపల్సరీగా. అలాంటప్పుడు ఈ సైడ్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు లాస్ట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు డాటా స్టోరేజ్ ఆప్షన్ పేరుతో మీకు ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన యొక్క ఇంటర్నెట్ని టూ మచ్గా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మన యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ మనకు టూ మచ్గా స్పీడ్గా రాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాటా స్టోరేజ్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి డేట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా ఎనీ1 A to Z కంప్లీట్ ఇక్కడ నుంచి మీరు డాటా అయితే కొట్టేయండి. ఇలా మీరు కంపల్సరీగా కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను 2 సార్లు అయితే చేయడం జరిగింది. ఇన్ కేస్ కాకపోతే మీ దగ్గర ఎక్కువ డేటా ఉండొచ్చు, కాబట్టి కంపల్సరీగా స్టోరేజ్ డేటా అనమాట. ఈ విధంగా మీరు కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫైల్ని ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఎక్కడి నుంచి చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మీరు ఏ సిమ్ని యూజ్ చేస్తున్నాం, లైక్ దిస్ మీరు జియో యూజ్ చేసినా ఏ సిమ్ యూజ్ చేసినా ఇక్కడ నుంచి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏ సిమ్ని యూజ్ చేస్తున్నాం, లైక్ దిస్ అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, ఏ సిమ్ అయినా పర్లేదు అనమాట. నేను ప్రజెంట్ అయితే నేను జియో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను జియోని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మన యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఏపీఎన్ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు దీన్ని క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఏమి చేయొద్దు, మనకు అప్ టు డేట్ మంత్ బై మంత్ మనకు ఏమవుతుందంటే కొన్ని బ్యాండ్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆల్ నెట్వర్క్స్. కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఏపీఎన్ని కంపల్సరీ ఇక్కడ నుంచి రీసెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇక్కడ నుంచి నేను రీసెట్ అయితే చేయడం జరిగింది అనమాట. వన్స్ మీరు రీసెట్ చేసుకున్న ఒకసారి మీరు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్, ఈ రెండింటితోనే మీకు ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. దరాఫ్టర్ మీ దగ్గర 4G ఉన్న 5G ఉన్న మొబైల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఒకే ఒక్క సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినా లేదని కూడా ఇక్కడనే మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు సిమ్ కార్డ్ని చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. లైక్ దిస్ మీ దగ్గర 4G ఉండొచ్చు, 5G ఉండొచ్చు. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి 5G ఉంటే 5G, 4G ఉంటే 5G. ఇక్కడ నుంచి నా మొబైల్కి 5G సపోర్టెడ్ కాబట్టి ఇక్కడ నుంచి సింపుల్గా నేను 5Gని అయితే సింపుల్గా సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇంటర్నెట్ 5Gలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి ఏం చేయను, ఒక సింపుల్ డెమో అయితే మీకు చూసాను. చూసుకోవచ్చు నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ ద్వారా ఏ రేంజ్లో స్పీడ్ వస్తుందో మీరు చెప్తారు ఫ్రెండ్స్. నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్ టెస్టింగ్ ప్రూఫ్ అయితే మీకు చూసాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఏమీ చేయట్లేదు. ఇక్కడ నుంచి దాదాపుగా మనకు 700 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు జోక్ కాదనమాట. 600 to 700 Mbps మనకు అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. దాదాపుగా 80 Mbps స్పీడ్ అయితే మనకు వస్తుంది అన్నమాట. ఈ రేంజ్లో మీరు 3 సెట్టింగ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ రాకపోతే నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంటర్నెట్ని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.